ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం చేయలేని వారు ఆగస్టు 28న ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఏ సమయంలోపు చేసుకోవాలో పూర్తిగా వివరంగా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. శ్రావణ మాసం అంటేనే సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైన మాసం. ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఈ ఆగస్టు 21వ తేదీన అనారోగ్య కారణాల వల్ల కానీ, ఇంటి అడ్డంకుల వల్ల కానీ, లేదా ఇతర అత్యవసర పనుల వల్ల కానీ వ్రతం చేసుకోలేకపోయిన స్త్రీలు ఎంతో మంది ఉంటారు. అమ్మవారి పూజ చేసుకోలేకపోయామే అని దిగులు పడుతున్న వారికి శాసనం ఒక చక్కని మార్గాన్ని, మరో అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. అదే ఆగస్టు 28న వచ్చే శ్రావణ పౌర్ణమి శుక్రవారం. శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరని వారు ఈ ఆగస్టు 28న పౌర్ణమితో కూడిన శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ ఆగస్టు 28కి ఉన్న ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఈ రోజు శ్రావణ మాసపు పౌర్ణమి తిథి మరియు శుక్రవారం కలిసి వస్తున్నాయి. పౌర్ణమి అంటేనే సంపూర్ణత్వం. క్షీరసాగర మదనంలో అమ్మవారు ఆవిర్భవించింది కూడా ఇలాంటి పుణ్యతిథుల్లోనే కాబట్టి ఈ రోజున వ్రతం చేస్తే రెండవ శుక్రవారం చేసిన దానికంటే ఎన్నో రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. అయితే ఇక్కడ మనమందరం కూడా ఒక ముఖ్యమైన ధర్మ సూక్ష్మాన్ని గమనించాలి. వ్రతాలు, పూజలు ఎప్పుడూ కూడా పౌర్ణమి తిథిని అనుసరించి చేయాలి. క్యాలెండర్ ప్రకారం ఈ రోజున శుక్రవారమే అయినా ఆగస్టు 28న ఉదయం 9:48 వరకు మాత్రమే పౌర్ణమి గడియలు ఉన్నాయి. ఉదయం 9:48 తర్వాత పాడ్యమి తిథి ప్రవేశిస్తుంది. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఏ తిథి యొక్క ఫలాన్ని మనం ఆశిస్తున్నామో ఆ తిథి ముగిసేలోపే వ్రత సంకల్పం, పూజ, నైవేద్యం, తోరబంధనం అంటే దారం కట్టుకోవడం పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఉదయం 9:48 లోపు తమ పూజను సంపూర్ణంగా ముగించుకుంటారో వారికి మాత్రమే వ్రతం చేసిన ఫలితం 100% కలుగుతుంది. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం దక్కుతుంది. ఆ సమయం దాటిన తర్వాత చేస్తే ఫలితం శూన్యమని కాదు, కానీ పౌర్ణమి గడియల్లో చేసిన ఆ విశేషమైన పుణ్యఫలం మాత్రం దక్కదు. మరి ఉదయం 9 గంటలకల్లా పూజ పూర్తి కావాలంటే, ఎలాంటి హడావిడి పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం సాయంత్రమే ఇల్లు శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు, గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. పూజకు అవసరమైన పువ్వులు, పండ్లు, కలశం సామాగ్రి అన్నీ రాత్రే పూజా మందిరంలో సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఇక శుక్రవారం బ్రహ్మముహూర్త సమయం అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 4:30 కల్లా నిద్రలేవాలి. తలస్నానం ఆచరించి 5:30 కల్లా దీపారాధన చేసి పూజకు ఉపక్రమించాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టి అన్ని రకాల పిండి వంటలు చేయలేకపోయినా పర్వాలేదు. అమ్మవారికి భక్తితో ఒక కొబ్బరికాయ, అరటిపండ్లు, కొద్దిగా బెల్లం ముక్క లేదా పాలు నైవేద్యంగా పెట్టినా సంతోషంగా స్వీకరిస్తుంది. వంటల కోసం సమయం వృధా చేసి పౌర్ణమి గడియలను దాటనివ్వకండి. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగినులు లేదా ఆ సమయానికి పూజ పూర్తి చేయలేని వారు ఉదయం 9:48 లోపు కనీసం ఒక దీపారాధన చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి 2 అక్షింతలు వేసి నమస్కరించుకోండి. సాయంత్రం ఇంటికి వచ్చాక ప్రశాంతంగా వ్రతకథ చదువుకోండి. ఇలా చేయడం వలన కూడా దోషం ఉండదు. కానీ వీలైనంత వరకు ఆ పౌర్ణమి గడియల్లోని ప్రధాన పూజ జరిగేలా చూసుకోండి. అలాగే పూజ పూర్తయ్యాక ముత్తైదువులకు తాంబూలాలివ్వడం మర్చిపోకండి. ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరలేదని ఎవరూ బాధపడకండి. మీకు అమ్మవారిని పూజించుకోవడానికి మరో అద్భుతమైన అవకాశం ఇది. ఆగస్టు 28వ తేదీన వచ్చే శుక్రవారం నాడు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా చేసుకోవచ్చు. ఉదయం 9:48 లోపు
పూజను ప్రారంభించి ముగించుకుంటేనే వ్రతం చేసిన ఫలితం 100% దక్కుతుంది. కాబట్టి ఆగస్టు 21న పూజ చేసుకోలేకపోయిన వారు ఈ ఆగస్టు 28న ఉదయం 9:48 లోపు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆ జగన్మాత ఆశీస్సులు పొందండి. సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన వ్రతకథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం శౌనకాది మహర్షులనుద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. లోక ఉపకారం కోరి ఆ వ్రతం గురించి నేను మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. పరమేశ్వరుడు ఒక రోజున తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునుద్దేశించి, ప్రాణేశ్వర, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించడానికి తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల సౌఖ్యాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజున ఆచరించాలి అని త్రినేత్రుడు పార్వతీదేవికి తెలియజేశాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇదివరకు ఎవరైనా చేశారా? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా వివరంగా చెప్పండి అని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు, కాత్యాయిని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండనం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారపు మేడలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక పుణ్యస్త్రీ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలను, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, ఓ జనని, నీ కృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన ఇంట్లో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళియందియలు గల్లుగల్లుమని మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగ మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి ఇంటితో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లులు కూడా ధనకనక వస్తువాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుండి గజతరగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతుల్ని చేసిందని ప్రశంసించారు.
వారంతా ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. ఈ కథ విని అక్షింతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని పూజ చేసిన వారే ఆరగించాలి. రాత్రి ఉపవాసముండి భక్తితో వేడుకుంటే వరాలను అందిస్తుంది ఆ వరలక్ష్మీదేవి.